you are practicing High Court advocate. Today we secured a divorce decree granted by the Family Court of Guntur, filed by the wife client. ఇక్కడ వైఫ్ ఎవరైతే ఉన్నారో తనకి 2015లో మ్యారేజ్ జరగడం సంభవించింది. తర్వాత 2015లో మ్యారేజ్ అయిన వెరీ నెక్స్ట్ డే నుంచి కూడా ఆమెని ఫిజికల్ అండ్ మెంటల్ హెరాస్మెంట్కి గురి చేయడం, తనకి ఇచ్చిన డౌరీ మొత్తం, అంటే ఆ అమ్మాయి అకౌంట్లో ఫిక్స్డ్ డిపాజిట్స్ ఏవైతే వేశారో అది మొత్తం హస్బెండ్ దాని ఫ్యామిలీ వాడేయడం, అంతా అయిపోయిన తర్వాత ఆమెను ఇంట్లోంచి బయటికి నెట్టేయాలని ట్రై చేయడం, ఇంకా ఆమెకి అబార్షన్ చేయించడానికి పిల్లలు పుట్టకుండా కొంత మెడికేషన్ ఇవ్వడానికి ట్రై చేయడం, ఇలాంటి గ్రౌండ్స్ అన్ని బేస్ చేసుకుని ది గుంటూరు ఫ్యామిలీ కోర్ట్ హ్యాస్ గ్రాంటెడ్ ఎ డివోర్స్ డిక్రీ విత్ ఇన్ జస్ట్ ఎ కపుల్ ఆఫ్ మంత్స్. 2 monthsలోనే మేము ఆమెకి డివోర్స్ డిక్రీ ఇప్పించడం జరిగింది. బేస్డ్ ఆన్ ది జడ్జ్మెంట్ ఆఫ్ ఢిల్లీ హైకోర్ట్. The facts of the Delhi High Court, which was delivered the judgment in the August month of 2023, ఆ జడ్జిమెంట్ని బేస్ చేసుకుని we have filed a citation in the divorce petition. ఆ జడ్జిమెంట్లో ఫ్యాక్ట్స్ మన పిటిషన్లో ఫ్యాక్ట్స్ ఈక్వలెంట్గా ఉండడం వల్ల, దగ్గరగా ఉండడం వల్ల, రిలయింగ్ ఆన్ ది ఫ్యాక్ట్స్ ఆఫ్ ది ఢిల్లీ హైకోర్ట్, ది గుంటూరు హైకోర్ట్ హ్యాస్ గ్రాంటెడ్ ది డివోర్స్ డిక్రీ టు ది వైఫ్. యాక్చువల్లీ ఈ ఢిల్లీ హైకోర్టులో it is a division bench comprised with Justice Suresh Kumar Kayat and Nina Krishna Bansal. ఈ ఇద్దరు జస్టిస్ ఏం గమనించారంటే ది సేమ్ థింగ్ వాస్ హ్యాపెండ్ ఇన్ ది కేస్ ఆఫ్ ఢిల్లీ హైకోర్ట్ ఆల్సో. అక్కడ కూడా వైఫ్ ఒక డివోర్స్ పిటిషన్ ఫ్యామిలీ కోర్ట్ ఆఫ్ పాట్నాలో ఫైల్ చేయడం జరిగింది అండర్ ది సెక్షన్ 13(1)(a) ఆఫ్ ది హిందూ మ్యారేజ్ యాక్ట్, basing on the grounds of cruelty and the physical and mental harassment of the husband and the relatives of the husband. అయితే ఇక్కడ ఎవరైతే ఈ ఢిల్లీ హైకోర్టు కేసులో లోయర్ కోర్ట్ డిస్మిస్ చేసింది, ఫ్యామిలీ కోర్ట్ ఆఫ్ పాట్నా వైఫ్ వేసిన డివోర్స్ పిటిషన్ని డిస్మిస్ చేయగా ఆమె ఎపీల్కి వెళ్ళింది ఢిల్లీ హైకోర్టులో. ఎపీల్కి వెళ్ళినప్పుడు జస్టిస్ సురేష్ కుమార్ ఖైత్ గారు అండ్ అలాగే జస్టిస్ నీనా కృష్ణ బన్సల్ గారు అప్రిషియేటింగ్ ది ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేస్, basing on the recorded evidence and medical evidences and the injuries and the wound certificate which she was submitted to the high court, ప్రాపర్గా ఎవిడెన్సెస్ తీసుకొని ఆమెకి కూడా డివోర్స్ గ్రాంట్ చేయడం జరిగింది. ది బ్రీఫ్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేసు ఏంటంటే, ఎవరైతే 2013లో మ్యారేజ్ అయింది వాళ్ళకి, 2013లో మ్యారేజ్ అయితే రైట్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ది మ్యారేజ్ the wife is subjecting to the cruelty of mental and physical by the relatives of the husband. ఫ్రమ్ ది ఫస్ట్ డే నుంచి కూడా ఆమె తెచ్చిన కట్నం వాళ్ళకి సరిపోలేదు అని చెప్పి సేమ్ మన ఇక్కడ గుంటూరు ఫ్యామిలీ కోర్టులో ఇన్సిడెంట్ ఎలా ఉందో సేమ్ ఇన్సిడెంట్ వాజ్ రిఫ్లెక్టెడ్ దేర్ ఇన్ దట్ జడ్జ్మెంట్. ఆమె దగ్గర ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్స్, ఆమె ఇచ్చిన ప్రాపర్టీస్ని కూడా అంతా ఎగ్జాస్ట్ చేసి అంతా యూటిలైజ్ చేసేసుకొని మళ్ళీ ఎవరైతే హస్బెండ్ ఉన్నారో అతనికి రీమ్యారేజ్ చేయాలి అన్న ఇంటెన్షన్తో విత్ ఎఫ్లూయెంట్ రిచ్ అండ్ వెల్దేర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న అమ్మాయిని చూసి మ్యారేజ్ చేయాలన్న ఇంటెన్షన్తో ఈ అమ్మాయిని రోజు కొడుతూ తిడుతూ, ఎవరైతే ఎపిలెంట్ ఉన్నారో అంటే వైఫ్ ఉన్నారో తను కొడుతూ ఇంట్లో నుంచి బయటికి నెట్టేసి హస్బెండ్ ఇంకొక అమ్మాయితో ఫిజికల్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ అల్టిమేట్గా గ్యాప్ మెయింటైన్ చేయడం జరిగింది. బేసింగ్ ఆన్ ది గ్యాప్, ఆ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ని బేస్ చేసుకొని అతను కొట్టిన దెబ్బలు, మెడికల్ సర్టిఫికేట్స్ అన్నీ ప్రొడ్యూస్ చేసి ఎవరైతే ఎపిలెంట్ ఉన్నారో షీ హ్యాస్ ప్రొడ్యూస్డ్ ఆల్ ది ఎవిడెన్సెస్ బిఫోర్ ది హానరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఢిల్లీ. అండ్ ది హానరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఢిల్లీ ఆల్సో అప్రిషియేటెడ్ ఆల్ ది ఫ్యాక్ట్స్ in favor of the appellant. Basing on the facts of the appellant, the marriage was dissolved. అయితే ఇక్కడ ఈ జడ్జిమెంట్లో ఏం చెప్పడం జరిగిందంటే, ది కోర్ట్ సెడ్ దట్ ఓన్లీ బికాస్ ఆఫ్ మియర్ మ్యారేజ్ నో లా గేవ్ ఎ రైట్ టు ఎనీ ఆఫ్ ది స్పౌస్ టు సబ్జెక్ట్ ది అదర్ స్పౌస్ టు హరాస్మెంట్ విత్ బీటింగ్ అండ్ టార్చర్ అండ్ గ్రాంటెడ్ డివోర్స్ అండర్ సెక్షన్ 13(1)(a) ఆఫ్ ది హిందూ మ్యారేజ్ యాక్ట్. అంటే మ్యారేజ్ అనే రీజన్ ఒక్కదాన్ని అడ్డు పెట్టుకుని మీరు మీ స్పౌజ్ని, వన్ ఆఫ్ ది స్పౌజ్ని, ఐదర్ హస్బెండ్ని కానీ వైఫ్ని కానీ మీరు కొట్టడం, తిట్టడం, హారాస్మెంట్కి గురి చేయకూడదు. రీసెంట్గా ఇంకొక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఉంది. చిన్న చిన్న ఇష్యూస్ని కూడా పెద్దవి చేసి మేకింగ్ ఏ మౌంటైన్ అవుట్ ఆఫ్ ఏ మోల్ హిల్, అంటే గోరంత దాన్ని కొండంత చేసి పెద్ద ఇష్యూస్ని క్రియేట్ చేసి అతను ఆఫీస్ దగ్గరికి వెళ్ళి గొడవ చేసిన వైఫ్ ఎవరైతే ఉన్నారో హస్బెండ్ ఇక్కడ అగ్రీడ్ పార్టీగా డివోర్స్ పిటిషన్ ఫైల్ చేశారు. అక్కడ కూడా డైవర్స్ గ్రాంట్ చేయడం జరిగింది.
ఎక్కడైతే మీరు ఎవరైతే అగ్రీవ్డ్ పార్టీస్ ఉంటారో, ఎవరైతే క్రుయాలిటీ ఇన్ఫ్లిక్ట్ చేస్తూ ఉంటారో అదర్ స్పౌస్ మీద, ఐదర్ హస్బెండ్ ఆర్ వైఫ్ ఎవరైనా కానివ్వండి, అదర్ పార్టీ ఎవరైతే ఆ క్రుయాలిటీని అనుభవిస్తూ ఉంటారో దే కెన్ మూవ్ టు ది ఫ్యామిలీ కోర్ట్స్ బై ఫైలింగ్ ఏ డివోర్స్ పిటిషన్ అండర్ సెక్షన్ 13(1)(b), అలాగే సెక్షన్ 13(1)(a). మ్యూచువల్ కన్సెంట్ కైనా వెళ్ళొచ్చు, లేదా కంటెస్టెడ్ డైవర్స్ కైనా వెళ్ళొచ్చు. అవతల వాళ్ళు యాక్సెప్ట్ చేస్తేనే డైవర్స్ వస్తుంది అనేది ఏం లేదండి. యూ విల్ బి గెటింగ్ ది డైవర్స్. ఇన్ కేస్ వైఫ్ కనుక క్రుయాలిటీని మీకు గురి చేస్తూ ఉంటే యూ హ్యావ్ మెనీ ఆప్షన్స్, మెనీ లీగల్ రెమెడీస్ విచ్ యూ కెన్ అవైల్. హరాస్మెంట్, ఇంటిమిడేషన్, డిఫమేషన్, ఇలాంటి ఎక్స్టార్షన్ ఉంటుంది. సో అలాగే ఎక్కడైతే హస్బెండ్ మిమ్మల్ని క్రుయాలిటీ గురి చేస్తూ ఉంటాడో, యూజువల్లీ ఎవ్రీవన్ నోస్ దట్ 498A కేసు అనేది ఉంటుంది. అలాగే 323, 324 మెనీ ప్రొవిజన్స్ ఆర్ దేర్ ఇన్ ది క్రిమినల్ ప్రొసీజర్స్, so which you can avail against your husband or wife who subjected you to cruelty. This is what I want to bring towards you. Kindly subscribe our channel. ఇలాంటి ఇంకా వీడియోస్ చేయాలి అంటే కనుక ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దిస్ ఈజ్ ఓన్లీ టు బ్రింగ్ అవేర్నెస్ అమాంగ్ ది సిటిజన్. మీలో లీగల్ అవేర్నెస్ తీసుకురావడానికి, మీలో సబ్జెక్ట్ని ఎంపవర్ చేయడానికి, ఓన్లీ ఫర్ దట్ సేక్. Thank you. Practicing High Court Advocate is signing off.